నమస్తే. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, ప్రస్తుతం అందరి నోట వినిపిస్తున్న మాట ఒకటే, ఏంటంటే వైసీపీ వెనుకబడిందా, ఆ పార్టీలో పట్టు తగ్గిందా, ముఖ్యంగా ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వలేక నీరసించిపోయిందా. మరి ఇది కేవలం ప్రత్యర్థులు అంటున్న మాట కాదండి, ముఖ్యంగా వైసీపీని గట్టిగా నమ్మిన వాళ్ళే ఈ మాట అంటున్నారు. అస్సలు గత కొంతకాలంగా వైసీపీలో ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ తన ప్లాన్ ఎలా మార్చిందో, తన గేరు ఎలా మార్చిందో అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా మనం ఒకటి గమనిస్తే, మొన్న కూటమి ప్రభుత్వం శంకుస్థాపన గురించి మాట్లాడాలి. ఆదాని డేటా సెంటర్ గురించి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారి ఆహాయంలోనే దీనికి సంబంధించిన భూములు ఇవ్వడం, అలాగే పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ మొన్న జరిగిన కూటమి ప్రభుత్వం శంకుస్థాపన, ఇదంతా కూడా, ఈ క్రెడిట్ అంతా కూడా కూటమి ప్రభుత్వందేనని అన్నట్లుగా టీడీపీ జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిందనమాట. వైసీపీ ఈ విషయంలో గట్టిగా వాదించి ఉంటుంటే, ఇది మా ప్రభుత్వంలోనే జరిగింది, మేము శంకుస్థాపన చేసినాము అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం వెనుకబడిందని అనుకోవచ్చు. ముఖ్యంగా మొన్న రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ దొరక్క జనం చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి అసలు కారణం అమరావతి పనుల కోసం డీజిల్ను మళ్లించడమే అని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు బయట పెట్టారు. నిజం వెలిక్కి తీసిన క్రెడిట్ వైసీపీకి దక్కిన ఆ విషయాన్ని జనం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియాలో కానీ మరో శాటిలైట్ మీడియాలో కానీ దీని గురించి ప్రస్తావనే లేదు, అసలు ప్రచారమే లేదనమాట. పూడి శ్రీహరి అరెస్ట్ కూడా ఇది ఒక మానసిక యుద్ధం లాంటిదన్నమాట. వైసీపీ తరపున మీడియాలో గట్టిగా మాట్లాడే డైరెక్షన్ ఇచ్చే ముఖ్యమైన వ్యక్తి శ్రీహరి. ఆయన అరెస్ట్ అవ్వగానే వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా డేలా పడిపోయారా? ఒక్క వ్యక్తి అరెస్ట్ అయితేనే పార్టీ అంతా ఇంతలా సైలెంట్ అయిపోవాలా? పార్టీకి ఇంతకంటే బలమైన నిర్మాణం లేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ జనంలో తలెత్తుతున్నాయన్నమాట. ముఖ్యంగా 2019లో టీడీపీకి కేవలం 23 సీట్లే వచ్చినా ఆ 3 ఏళ్ళు వాళ్ళు మీడియా సపోర్టుతో, తమకున్న వనరులతో గట్టిగానే వాళ్ళు ఎదురాడారనమాట. కానీ వైసీపీలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేకపోతే పార్టీ గొంతు మోగబోయినట్లేనా? కానీ వైసీపీలో ఇప్పుడు ఏం జరుగుతుందనేదే అర్థం కావటం లేదు. పార్టీ అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక బలమైన వ్యవస్థ కూడా ఉండాలి. ప్రస్తుతం టీడీపీ పెట్టుబడులు వచ్చాయి, చంద్రబాబు గారికి అవార్డులు వచ్చాయి. వారు సంబరాల్లో మునిగిపోతుంటే వైసీపీలో మాత్రం ఒక రకమైన నీరసం కనిపిస్తుంది. వైసీపీ మళ్ళీ పుంజుకోవాలంటే మాత్రం కేవలం జగన్ గారు వచ్చి మాట్లాడితేనే సరిపోదు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. సరైన సమాచారంతో ప్రత్యర్థులను అడ్డుకోవాలి. అప్పుడే మళ్ళీ గాడిలో పడుతుంది. ఎందుకంటే రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ప్రస్తుతానికి టీడీపీ మైండ్ గేమ్ సక్సెస్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోలతో మళ్ళీ కలుద్దాం.